గుడ్ మార్నింగ్. షేర్ మార్కెట్లో సెన్సెక్స్ 151 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ 53 పాయింట్లు డౌన్ కావడం జరిగింది. ముఖ్యంగా విదేశీ సూచీలు చూస్తే కొన్ని అప్ ట్రెండ్ వెళ్ళాయి, కొన్నేమో డౌన్ ట్రెండ్ వెళ్ళాయి. 2 డౌన్ ట్రెండ్లు, 4 అప్ ట్రెండ్ వెళ్ళాయి. ముఖ్యంగా నాస్డాక్, డోజాన్స్, ఎఫ్టీఎస్ఈ ఈ 3 కూడా అప్ ట్రెండ్ వెళ్ళాయి. ఇక నికాయ్ కూడా అప్ ట్రెండ్ వెళ్ళింది. షాంఘై డౌన్ ట్రెండ్ అయింది, డాక్స్ డౌన్ ట్రెండ్ అయింది. ఫారెక్స్ రేట్లు కూడా మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి. లాంచింగ్ స్పేస్ ఎక్స్ రెడీ అంటూ అతిపెద్ద ఐపీఓగా రికార్డు, $75 మిలియన్ సమీకరణ, మాస్క్ మస్తు అంటూ మనకు ఒక వార్త. కోటీశ్వరుడు, ప్రపంచ కుబేరుడైనటువంటి ఆయన ఒక ఐపీఓ వస్తుంది. నమస్తే. ఈరోజు మార్కెట్ పెరిగే అవకాశాలు మెండుగా మనకు కనిపిస్తున్నాయి. నిన్న డౌన్ అంటే ఈరోజు పెరిగేది. మళ్ళీ యుద్ధ వాతావరణము, రకరకాలైనటువంటి ప్రాబ్లంతో షేర్ మార్కెట్ ఒడిదుడుకులతో వస్తూ ఉంది. అదేవిధంగా నష్టాల ముగింపు అంటూ మళ్ళీ పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగిన, అప్రమత్తత. సెన్సెక్స్ 151 పాయింట్లు డౌన్ అయింది. యుద్ధ భయాలు మళ్ళీ కమ్ముకోవడంతో మళ్ళీ ఈ షేర్ మార్కెట్ డౌన్ కావడం. అంత్రోఫెక్తో టీసీఎస్ భాగస్వామ్యము రూపాయి 60 క్రాస్ అయిపోయింది. డాలర్ మారకంలో మనకు చాలా ఇబ్బందికరంగా విదేశ మార్గ ఉన్నది. ఇక ఇది 95.85 వద్ద ముగింపైంది. ఇది భారతదేశానికి కానీ ప్రపంచ దేశాలకు కానీ ఈ డాలర్ గురించి మనము డాలర్లను డబ్బులు చెల్లించి కొనాలి కాబట్టి ఈ రకంగా షేర్ మార్కెట్ పడిపోవడానికి కారణాలు కూడా ఇదే అని మనం చెప్పవచ్చు. యుద్ధం ఎప్పుడైతే ఆగిపోతుంది, ఇప్పుడు క్రూడ్ కానీ ఇంకా మిగతాయి కానీ ఎఫెక్ట్ పడి దాదాపుగా 30-50% చాలా దాంట్లో రేట్లు పెరిగినాయి. సామాన్య మానవునికి ఇబ్బందికరంగా ఏర్పడ్డది. అదేవిధంగా దీన్ని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయవలసిన ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినాయి. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇక్కడ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ట్రాన్స్పోర్టు వల్ల కానివ్వండి, ఇంకా ఇప్పుడు మళ్ళీ పెరిగే అవకాశాలే రేట్లు ఉన్నాయి. కాబట్టి ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గుతూ ఉంది. కాబట్టి మనకు మార్కెట్ కూడా అలానే ఉంది. దీన్ని పూర్తిగా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసి ధరలను కంట్రోల్లో పెట్టినట్లయితే ఈ విధమైన పరిస్థితి రాదు అని మేము భావిస్తున్నాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.